హాయ్ అండి, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ వెరైటీగా అటుకుల మసాలా పూరి అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇవి పలచటి అటుకులు అండి, 2 కప్పులు. అటుకుల్ని శుభ్రంగా కడిగి ఇలా మునిగేలాగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు అటుకుల్ని నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అటుకులు ఇలా నానతాయండి. ఇలా నానిన అటుకులను గట్టిగా ఇలా పిండి సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా పిండాలండి. పిండినవి వేరొక దాంట్లో వేసుకోండి. తర్వాత 1 కప్పు శనగపిండి, గోధుమ పిండి 1 కప్పు, పసుపు కొద్దిగా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వాము పొడి అండి, 1/2 టీ స్పూను ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి, సాల్ట్ తగినంత వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడే నీరేం యాడ్ చేయొద్దండి, అంత కలిపినాక యాడ్ చేసుకుందరు. కొత్తిమీర వేసేటప్పుడు మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తర్వాత కొద్దిగా నీరు వేసుకొని పూరీ పిండిలాగా కలుపుకోండి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఈ ముద్దకు అప్లై చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి మూత పెట్టి. పది నిమిషాల తర్వాత ఇలా నానుతుందండి పిండి. ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మర్దన ఇస్తూ కలపండి పిండిని. పిండి కలిపిన తర్వాత అండి ఇలా ఉండ చేసుకోవాలి. ఇలా తర్వాత ఇలాంటి ఒక కవర్ తీసుకొని దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీరు ఆయిల్ అయిపోయిన కవర్ ఉంటుంది కదా, దాని మీద ఏం చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉండ తీసుకొని ఇలా మధ్యలో ఒత్తుకోండి. సైడ్లు ఇరుగుతుంది, అందుకోసమని ఇలా మధ్యలో ఒత్తుకొని నూనె పూసిన కవర్ మీద పెట్టి మళ్ళీ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని సైడ్స్ ఇలా చేపెట్టి ఇలా ఒత్తుకోండి. ఫస్ట్ మధ్యలో ఒత్తుకోవడం వల్ల సైడ్స్ ఇరగవండి. ఇలా ఒత్తుకోవాలండి. ఈ మందంతో అన్నీ ఇలాగే ఒత్తుకోండి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒత్తుకున్న పూరి వేసేయాలండి. వేసిన తర్వాత దీన్ని ఇలా కొంచెం నూనెలోకి ఇలా ప్రెస్ చేయండి. దానివల్ల ఎయిర్ లోపలికి పోయి పొంగుతుంది బాగా. రెండు సైడ్లు కొద్దిగా కాలిన తర్వాత అండి మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసి దీనిపైన వేడి నూనె పోస్తూ ఉంటే పొంగుతుంది బాగా. ఇలా ఇలా బాగా పొంగుతుందండి.
అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇంతే అండి, అటుకులతో పూరి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.